లిక్కర్ కేసు విచారణకు కేజ్రీవాల్ మరోసారి టక్కరిచ్చారు. ఆరోసారి ఎంక్వైరీకి డుమ్మా కొట్టారు ఆయన. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు ఆరోసారి డుమ్మా కొట్టారు. గతంలో 5 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కాలేదని ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ విచారణకు సంబంధించి తాము 5 సార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ వాటిని పాటించడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. తమకు ఈడీ నోటీసులు జారీ చేయడం అక్రమమని, అవి రాజకీయ ప్రేరేపితమన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణకు రావాలని సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేసింది. ఆ ప్రకారం సోమవారం విచారణకు హాజరు కావాలి. కానీ ఆయన విచారణకు వెళ్లలేదు. ఆరోసారి కూడా ఐఎమ్ సారీ విచారణకు రాలేనని తేల్చి చెప్పారు. అంతేకాదు కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు తమ విచారణకు రావాలని ఈడీ ఎలా సమన్లు జారీ చేస్తుందని లాజికల్ గా ప్రశ్నించారు ఆప్ నేతలు. కోర్టులో విచారణ జరుగుతుండగా ఈడీ సమన్లు పంపడం చట్ట వ్యతిరేకమనేది ఆప్ నేతల వాదన. గతంలో జారీ చేసిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించింది ఈడీ. ఇటీవలే ఆ కేసుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు కేజ్రీవాల్. విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగతంగా హాజరు కాలేనని విజ్ఞప్తి చేశారు ఆయన. ఆ క్రమంలో తదుపరి విచారణకు వచ్చే నెల 16కు వాయిదా వేసింది కోర్టు.